యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకు గ్రామంలోని వాగును కాంగ్రెస్ నేత బీర్లా ఐలయ్య పరిశీలించారు. ఆలేరు నుంచి సిద్దిపేటకు వెళ్లే ప్రధాన రహదారి వాగుపై, కొలనుపాక నుంచి పటేల్గూడెం వెళ్లే దారిలోని వాగుపై, కొలనుపాక నుంచి బైరం నగర్ వెళ్లే దారిలో వాగులపై బ్రిడ్జిలు నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కొలంపాక నుంచి బైరం నగర్ పోయే రోడ్డు కనీసం రోజు స్కూల్ కు విద్యార్థులు పోలేని పరిస్థితిలో కొద్దిపాటి వర్షం వస్తే మన కొలంపాక వాగులో కూడా ఒక 4-5 మంది కూడా కొట్టుకుపోవడం జరిగింది. మరి సోనియా గాంధీ మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ ఇస్తే ఇలా దేనికోసం అప్ల తెలంగాణ అయిందో మరి కేసీఆర్ చెప్పాలి. మరి ముఖ్యంగా ఇక్కడ సునీతా మహేందర్ రెడ్డి గారు నేనేదో గొప్పగా ఆలేరును అభివృద్ధి చేసిన చెప్తున్నారు. పక్కనే యాదగిరిగుట్టకు పక్కనే ఉన్నటువంటి ఆలేరులో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ కొలంపాక గ్రామంలో ఇక్కడ కొలంపాక నుంచి ఆలేరు నియోజకం ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడ ఉంది. ఈ కొద్దిపాటి వర్షాలకే సుమారు ఒక 4-5 గ్రామాలకు ఈ వాగులపై బ్రిడ్జిలు లేకపోవడంతో వర్షాకాలంలో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీర్లా ఐలయ్య వివరించారు. ఇక ప్రజలకు, స్కూళ్లకు, విద్యార్థులకు, అవసర వాహనాలకు చాలా ఇబ్బందికరంగా మారాయంటూ ఇలాంటి వాగులపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని సర్కార్ను ఆయన కోరారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వాగులపై బ్రిడ్జిలు నిర్మాణం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ బీర్లా ఐలయ్య హెచ్చరించారు. గొప్పగా ఆలేరును అభివృద్ధి చేసిన చెప్తున్నారు. మరి ఇక్కడనే యాదగిరిగుట్టకు పక్కనే ఉన్నటువంటి ఆలేరులో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ కొలంపాక గ్రామంలో ఇక్కడ కొలంపాక నుంచి ఆలేరు నియోజకం ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడ ఉంది. ఈ కొద్దిపాటి వర్షాలకే